ఇల్లేడుందో తెలుసుకోనికి మమ్మల్ని ఫాలో అవుతున్నావు. చెప్తానే నీ పని. ఆగేరేంటే? నాకేం తెలుసు అత్తయ్య గారు. ఆగారు అంటే ఇల్లు ఇక్కడే ఉండుంటుంది. అవును అత్తయ్య గారు. కరెక్టే. పద మామ. మామా తల దిప్పకుండా నేను చెప్పే జాగ్రత్తగా విను. గోముషల్ది మనల్ని ఫాలో అవుతుంది. మనం ఇప్పుడు అమ్మేంటికి పోవద్దు. మరి ఎక్కడికి వెళ్దామే? పక్కింటికి మామా. పద మామా. వాళ్ళ అమ్మరేమోనే. చల్, ముషిలిని కన్ఫ్యూజ్ చేయనీకి పోదాం మామా అంటున్నా. అర్థమైంది. కాకపోతే మనం ఎవరో తెలియకుండా వెళ్తే పక్కింటోళ్ళు కన్ఫ్యూజ్ అవుతారేమోనే. మామా నీ డౌట్లతో నేను చస్తున్నా. జల్దీ రూట్ మార్చు మామా. ఓసేయ్, ఇంత పెద్ద రూట్ మార్చాలంటే గవర్నమెంట్ వల్ల అవుతుందేమో గానీ నా ఒక్కరి వల్ల కాదే. మామా ఇప్పుడు అర్థమైంది మామా అత్త ఎందుకు పోయిందో. ఎందుకు పోయింది? నిన్నస భరించలేక మామా. ఇల్లు ఎటుందో చెప్పు, నేనే మేనేజ్ చేస్తా. అదిగో ఆ కనపడేదే ఇల్లు. ఓ సరే మామా, ఇంట్లోకి పోకుండా పక్కింట్లోకి పోదా. అలాగే పద. చేతు కొన్న ఇల్లు అదేనే. అది అమ్మడానికి వాడు వెళుతున్నారు. వదల్నే, నా ఆస్తి వదలను. ఎలాగైనా సరే నేనే అమ్ముకుంటాను. పదండి, చాట నిలబడి ఏం జరుగుతుందో చూద్దాం. రండి. ఇదేనే ఇల్లు? మన చేతు కొనిచ్చిన ఇల్లు ఇదే అనుకుంటా. ఎవరు కావాలి? మీరే కావాలి. చిచి, నేను ఆ టైప్ కాదు. నా ఉద్దేశం. అయ్యో, నాకు సౌండ్ పొల్యూషన్. అరవకుండా నెమ్మదిగా మాట్లాడండి. ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడాలి. ఓకే, రండి లోపలికి. రండి లోపలికి. రండి. కూర్చోండి 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 సార్. అబ్బా, సౌండ్ చేయకండి సార్. నాకు అసలే సౌండ్ పొల్యూషన్. వీళ్ళెవరు? ఏమో తెలీదు. భలే ఉన్నాయి వీళ్ళ పేర్లు. నమస్తే ఏమో గారు. హాయ్ తెలీదు. నీ బొందే, నీ బొంద. అవి వాళ్ళ పేర్లు కాదే, నాకు తెలీదు అని చెప్పాను అంతే. ఓ అలాగా. ఎవరండి మీరు? మాది మీ పక్కిల్లండి. నా పక్కన ఇల్లు లేదే. నా ఉద్దేశం మీ ఇంటి పక్కన ఇల్లని. అది అలాగే వాగుతుంది కానీ మీరు చెప్పండి. ఇల్లు అమ్ముదామని వచ్చినాం సార్. సారీ, నేను ఇల్లు అమ్మను. మేము అమ్ముతామన్నది మా ఇల్లు సార్. సారేం చేస్తున్నారు మేడం? పగలబడి నవ్వుతున్నారు. పగలబడా? ఇదేం నవ్వురా నాయనా. సార్, సాధ్యమైన త్వరగా అమ్మాయాలనుకుంటున్నాము. వెరీ గుడ్, అమ్ముకోండి అమ్ముకోండి. మంచి పార్టీ ఉంటే చెప్పండి సార్. ఓకే గాని ఆ పార్టీకి చిన్నపిల్లలు రాకూడదు. అదిగో ఆయన పిలవచ్చు, ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. పార్టీ అంటే మందు పార్టీ కాదు సార్, ఇల్లు కొనే పార్టీ. ఓ, కొనే పార్టీయా? ఖచ్చితంగా చెప్తాను. ఇంతకీ మీరేం చేస్తుంటారు? వంట వంట. మిలిటరీ మేజర్ని.
రిటైర్ అయ్యాక సరదాగా చేస్తున్నాను అంతే. ఓహో వెరీ నైస్. ఓన్లీ ఒంటేనా ఇంకేమైనా? బట్టలు కూడా ఉతుకుతారు అప్పుడప్పుడు. చెప్పవే, మొత్తం చెప్పు. అంట్లు తవ్వుతాడు, ఇల్లు ఉడుస్తాడు, ఇంటి ముందు ముగ్గేస్తాడు, అన్నీ చెప్పవే, చెప్పు. నేను చెప్పడం ఏంటి, అన్ని మీరే చెప్తున్నారు. హలో హలో, ఏం చేస్తున్నారు? పగలబడి నవ్వుతున్నాం. పోదాం పా మామ. పద. వస్తాం సార్. వస్తామమ్మా. పదవే. అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్తున్నారు? ఏమో. ఏమే లోపల ఏం చేస్తున్నారే, ఇంకా రావట్లేదు? కొంపదీసి అడ్వాన్స్ తీసుకుని అగ్రిమెంట్ చేస్తున్నారా? పదండి లోపలికి. రా మామ. చూసావనే అది గోతికాడు నక్కలాగా ఎలా ఎదురు చూస్తుందో. ముసల్దానికి ఇస్తాను చూడు, తేత్తడి పోచమ్మగుడే. జాగ్రత్త, అది అసలే వీరముదురు. నేను దానికంటే ముదురు. దా మామ. పద. చూడు. ముస్లి గీడేం చేస్తున్నారే? అది ఎండగా ఉంటేను నీడలో నిలబడ్డా. నీడ ఇక్కడ ఎక్కడుంది? పిచ్చోడా, వీళ్ళిద్దరూ నిలబడితే నీడ పడుతుంది కదా, ఆ నీడలో అలా నుంచున్నాను. మరి అత్తయ్యగా నిలబడితే నీడొస్తుంది కదా, ఆ నీడలో మీ ఇద్దరం ఇలా నిల్చున్నాం. ఇంతకీ ఆ ఇంట్లోకి వెళ్ళారు కదా, ఏమైంది? అమ్ముకున్నారా? లేదు ముస్లి. ఏ గా ఇంట్లో రౌడీగాడున్నాడు, కిరాయికున్నాడంట. ఖాళీ చేయమంటే అడ్డం తిరిగండు. నేను ఖాళీ చెయ్యా, ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని వార్నింగ్ ఇచ్చిండు ముస్లి. వాడినేం చేయలేక, ఆస్తి నమ్ముకోలేక లక్షల రూపాయల ఆస్తి విడిచిపెట్టి పోతున్నాం కదా మామా. అవునే. పోతా మామా. మన పేరు రాసింది, అందుకే ఆ శ్వేత ఏం చేయలేక వెళ్ళిపోతుంది. మనం వెళ్ళి ఆ రౌడీగాన్ని ఒక కుమ్ము కుమ్మి ఆ ఇల్లు అమ్ముకుందాం. పదండి పదండి. సత్యంది ముషిల్ది పోయి పోయి మిలిటరీ మేజర్ కి దొరికింది. ఈ లోపల మనం పోయి మన ఇంటికి అడ్వాన్స్ తీసుకుందాం. పద మామా. పద. తలుపు కొట్టి పర్మిషన్ అడిగి కబుర్లు చెప్పడానికి వచ్చామా, ఖాళీ చేయించడానికి వచ్చానే? ఎంట్రీ అద్దరు కొడితేనే పార్టీ అదిరి బెదిరిపోతాడు. మీరిద్దరు తప్పకండి. సరే వెళ్ళండి. సైలెన్స్. అబ్బా, అవురే, ఎవర్రా నా తలుపు పగలగొట్టేశారు? ఎవర్రా లోపల? ఎవర్రాదే? ఎవరది ఇల్లు ఖాళీ చేయనండి? ఎవరు మీరు? ఏయ్, ఏమిరా, నా చెవి ఏమన్నా మైక్ అనుకున్నావా? మూతి చెవి దగ్గర పెట్టి మాట్లాడుతున్నావు. ఓసేయ్, ఎవరే మీరు? మా ఆయన్ని కొడతారా? అరవకు, సౌండ్ తగ్గించి అరవకే. ఎవరు మీరు? మా ఆయన్ని ఎందుకు కొడుతున్నారు? ఈ ఇంటి ఓనర్సు. మరి నేనెవర్ని? వాచ్మెన్ గడవి, నీతో నాకు మాట్లాంట్రా? ఓనర్ని పిలా. నేను వాచ్మన్ కాదు, నేనే ఇంటి ఓనర్ని. ఏంటి? ఇల్లు నీదా? అవును, మా నాన్నగారు ఇచ్చారు. నాన్న అంటే
చైతు మీ నాన్న అబ్బా అంటే నువ్వు నాకు మనవడువా? ఈడు నీకు కొడుకు అవుతాడే. అయ్యో కొడుకు 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 ఏయ్ కోడలివి కోడల్లా ఉండు. మా అత్తగారిలో ఓవర్ యాక్షన్ చేసావనుకో ఎరుగు తీస్తాను, జాగ్రత్త. వసై ఇప్పుడు దాన్ని తిట్టావా నన్ను తిట్టావా? అయ్యో చీ 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 దాన్ని మేమెందుకు తిడతాం అత్తయ్య గారు? అయితే ఓకే. అబ్బే ఇది నా ఇల్లురా, నా కొడుకు కట్టించిన ఇల్లు. కన్ఫర్మ్ మీరు పిచ్చాసుపత్రి నుంచి పారిపోయించారు కదా. అత్తయ్య గారు చూసారా? మిమ్మల్ని వెర్రిది, దగులు పచ్చేది, పిచ్చిది, సన్నాసిది, ఏయ్ వాడు అన్నది చెప్పవే, నీ మనసు లోపలున్నవన్నీ చెప్పకు. రేయ్ సరిగ్గా 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ లోపు ఖాళీ చేసావా బతికిపోతావు, లేదా మా చేతుల్లో బలైపోతావు. 1 తీసుకోండి సార్. దానికి ఇవ్వండి సార్. తీసుకోమ్మా. తీసుకో మామా. సార్ థ్యాంక్ యూ సార్. 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. ఓకే సార్, ఫోన్ చేయండి, మేము వచ్చేస్తాం. ఓకే సార్. నమస్తే. ఓకే. పదవే. రేయ్ నీకిచ్చిన టైంలో ఇంకా 2 నిమిషాలే ఉన్నాయి. ఏంటి బెదిరిస్తున్నావా? నేను ఎవరినో తెలుసా? మనిషివే కదరా. అయ్యో అత్తయ్య గారు ఆడి ఫేస్ చూసారా? క్యాట్ లా ఉంది. ఒసేయ్ దయ్యాలారా, మర్యాదగా బయటికి వెళ్ళకపోతే పోలీసులకు ఫోన్ చేస్తా. పోలీసులకు చేస్తావా? నేనే చూడండి. అయ్యయ్యో నా సామానండి. సచ్చినోడా, నీ వల్లే సామాన్ ఎంత పడేస్తున్నారు. ఊరుకో. స్టాప్ ఇట్. చూసావా ఎలా ఆపాను? ఏయ్ మర్యాదగా బయటికి వెళ్ళండి, లేదంటే షూట్ చేసి పారేస్తాను. చూడండి అది ఒరిజినల్ కంటే కాల్చడంటే చచ్చూరుకుంటాం. సారు అంకుల్ బాబు తమరు ఎవరు? ఆర్మీ మేజర్. మేజరా? మీరు రౌడీ కాదా? నేను రౌడీ అని చెప్పిన వెధవ ఎవడు? మిలిటరీ బాబాయ్ గారు, మిలిటరీ బాబాయ్ గారు. ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉందండి? నా తండ్రి మేజర్ చంద్రకాంత్. మేజర్ చంద్రకాంత్. మరి చైతన్య ఎక్కడుందండి? చైతన్య అది పక్కిల్లు కదా. కుంప ముంచింది శ్వేత. ఇప్పుడు కూడా గట్టిగా అరవా. చూడు నా సామాన్లు నిలబడిపోయావు. అయ్యయ్యో అంత నా పుట్టింటి సామాను.
మేజర్ అంకుల్ బాగా బుద్ధి చెప్పిండా? వసే వసే మాకే అబద్ధం చెప్తావా? చల్ నీ తల్లి. ఆస్తి అమ్ముకోవనంటే అబద్ధం చెప్పక నిజం చెప్తారే. మా పని అయిపోయింది, ఇక కూర్చొనేడు ఉండ్రి. పద మామ. పదవే. ఓడిపోయావే. లాభం లేదు, ఈసారి మనం తాడు పెడ తేల్చుకోవాల్సిందే. ఏయ్ పదండి పోదాం. పని చేయవేని పంపిస్తే నా మనిషిని తిట్టిస్తుందా? జనాలతో కొట్టించబోతుందా? ఎంత ధైర్యం లేకపోతే ఇంతకు తెగిస్తుంది? రాని చెప్తాను. రాజ్యం ఇదిగో వచ్చింది. ఎక్కడికెళ్ళావే? ఆంటీ నుంచి తప్పించుకొని పోయిన విషయం తెలిసిపోయినట్టుంది. అబ్బో, ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయాలి. అడుగుతుంటే మాట్లాడవే. చెప్పు, ఎక్కడికెళ్ళావు? అర్థమైందానే? ఇప్పటికైనా అర్థమైందానే? వార్డెన్ గారు ఎంత తెలివైన వాళ్ళు. అంత సీన్ లేదు. ఏయ్, నేను నిన్నడుగుతుంటే నువ్వు దాంతో మాట్లాడుతున్నావేంటి? నేను మీ గురించే మాట్లాడుతున్నాను మేడం. నా గురించా? అవు మేడం, మీది ఉట్టి మొట్టి బుర్రని, మీ మెదడు మోకాళ్లలో ఉందంట, మీకు బిజినెస్ తక్కువ బిల్డప్ ఎక్కువ అంట. అంత కరెక్ట్ గా ఎవరన్నారే? మీరేగా అన్నారు. ఏంటి? నేను కాదే. ఏం విరికించావే నీ ఎంకమ్మ? నేనా? నేనెప్పుడన్నానే? నేను అన్నట్టు రుజువేంటి? ఆధారం ఏమిటి? గీత, ఫ్రెండ్స్, మన సారు మేడం గారిని మట్టి బుర్రని, బుర్ర తక్కువదని అన్నాడా లేదా? లేదే, నేను అనలేదే. నీ సంగతి తర్వాత చెప్తాను. అడ్డంగా ఇరికించేసావు కదనే. అమ్మో, దీని విప్లవం తగలయ్యా. నన్ను అడ్డంగా ఇలా ఇరికించేసావు. అయినా ఆయన నన్ను బుర్ర తక్కువది అనడానికి, నువ్వు ఆంటీని వదిలేసి వెళ్ళడానికి సంబంధం ఏంటే? అది అట్లా అడగవే. చెప్పే, ఎందుకెళ్ళావు? మేడం గారు మేధావని ప్రూవ్ చేయడానికి. అంత బుర్ర తక్కువది కాదు, బ్రిలియంట్ ఉమెన్ అని మీకు అర్థం కావడానికి. అమ్మా శ్వేత, నేనంటే నీకు ఎంత అభిమానం అమ్మా. నాకోసం నువ్వు పారిపోయావా? చాలే, నువ్వు పారిపోతే అది మేధావిని ఎలా రుజువు అవుతుంది? ఎందుకు కాదండి, మేడం మేధావి కాబట్టే కదా నేను పారిపోయిన వెంటనే తెలుసుకోగలిగింది. మేడం మేధావి కాబట్టే కదా నేను తప్పు చేశానని పట్టుకోగలిగింది. మేడంకి బుర్రలో గుజ్జు ఉండబట్టే కదా. చాలమ్మా, చాలు. అబ్బో, కట్టుకున్న భర్త నన్ను బుర్ర తక్కువది అంటే ఏమి కాని నువ్వు నా బుర్రలో గుజ్జుందని ప్రూవ్ చేయడానికి
ఇంత రిస్క్ చేసావమ్మా? నా కోసం తిట్లు తిన్నావా? నన్ను మేధావిని చేసావమ్మా. అది నిన్ను మేధావిని చేరేదే, జఫాను చేసిందే నీ కర్మ. ఇలా రామ్మా. థ్యాంక్స్ తల్లి. ఇక నుంచి నిన్నెవరేమైనా అంటే తాట తీసేస్తాను. ఈ క్షణం నుంచి నువ్వు నా మనిషివమ్మా. పర్సనల్ గా మీతో మాట్లాడాలి. లోపలికి రండి. అమ్మో నేను చెప్పు. మళ్ళీ తిరిగి రాకుండా ఎక్కడికి వెళ్తావు? వచ్చాక చెప్పాను నీ పని. అమ్మా ఎప్పుడు తిన్నావో ఏంటో, వెళ్ళి ఏదైనా తినేసి రెస్ట్ తీసుకోమ్మా. నా బొంగారు తల్లి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏ మేనేజ్ చేసావే? ఇంతకీ ఎక్కడికి వెళ్ళావే? నా ఆస్తమ్మకానికి.